గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు సమర్థతకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూచారిరావు అన్నారు. ఇక ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మొదటి రెండో విడత గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 60 మంది సర్పంచులు 19 మంది స్వతంత్రులు విజయం సాధించారని అన్నారు. మిగతా 49 మందిలో బీఆర్ఎస్ బీజేపీ సర్పంచులు ఎంతమంది ఉన్నారో వారే ప్రకటించాలని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన ఆసుపత్రి నిర్మాణం ఈనాటికి పూర్తి కాకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందన్నారు. కాగా హాస్పిటల్ నిర్మాణానికి 45 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా మొమిన్ ఖలాన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేదని అభ్యర్థి షబానా బేగం ఆరోపించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీరాజ్ సెక్రటరీ పైన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు సరైన పద్ధతిలో కౌంటింగ్ చేయలేదన్నారు. కౌంటింగ్ సమయంలో తనకు అన్యాయం జరిగిందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తిరిగి రీకౌంటింగ్ జరిపించాలని కోరినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా పోలేపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలేపల్లి సర్పంచ్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూత్ లోపల ఇంక్ ప్యాడ్ పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇన్వార్డులో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో గెలిచిన పంచాయతీ అభ్యర్థికి చెందిన వ్యక్తులు ఓడిపోయిన వ్యక్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగారంటూ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. ఓడిపోయిన అభ్యర్థికి చెందిన ప్రజలపై ట్రాక్టర్తో అటాక్ చేశారంటూ అదే గ్రామానికి చెందిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. సర్పంచ్గా గెలిచిన కురుమా పాపయ్య సోదరుడు చిరంజీవి ఈ దారుణానికి తెగబడ్డారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో మహిళలు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని జప్తు చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 2019లో కోదాడలో తమ కూతురు అల్లుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. దానిపై ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వలేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు. 2021లో కోర్టు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ ఎంత తిరిగినా తమకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మరొకసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును లెక్క చేయని ఖమ్మం డివిజనల్ ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధి కర్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్లలో దొంగతనాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. మరో కేసులో బోయినపల్లికి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్యలు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారం ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో కేసులో మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన సింధు అనే వ్యక్తి మహిళ ఇళ్లలో పనిచేస్తూ బంగారు ఆభరణాలను అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. బొల్లారంలో నివాసం ఉండే సుజాత అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారం, 100 తులాల వెండి ఆభరణాలు అల్మారాలో కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పనిమనిషిగా ఉన్న సింధును విచారించగా దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.